ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల పేరును ప్రకటించే అవకాశం ఉండడంతో గిడుగు రుద్రరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న మణిపూర్ లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు స్పష్టత ఇచ్చారు ఖర్గే. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు గిడుగు రుద్రరాజు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గిడుగు రుద్రరాజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఏంటి, హైకమాండ్ ఆదేశం మేరకు రాజీనామా చేశారా? ఇలా దీని గురించి అప్డేట్స్ ఏంటి? శంకరి, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. త్వరలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం జరగబోతున్న నేపథ్యంలో ఆయన ఈ పదవికి రాజీనామా చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన కొద్దిసేపు క్రితమే ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన కార్యాలయంలో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని అందజేసినట్లుగా మనకు సమాచారం. ఆ లేఖ అంటే నిన్న మణిపూర్ లో జరిగినటువంటి భారత్ జోడో యాత్ర, రాహుల్ భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించబోతున్నట్లుగా సూచాయిగా ఆయనకు చెప్పినట్టుగా తెలిసింది. అందుకే ఆ పదవికి సంబంధించి ఇక ఏఐసిసి పూర్తిగా ఏఐసిసికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కోసమే ఈ యొక్క రాజీనామా చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. సంక్రాంతి తర్వాత అంటే 18వ తేదీ షర్మిల కుమారుని ఎంగేజ్మెంట్ కూడా ఉంది పెళ్లికి సంబంధించి. ఆ ఎంగేజ్మెంట్ వరకు కూడా ఆగాలని షర్మిల చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆ ఎంగేజ్మెంట్ కి ముందుగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా లేకపోతే తర్వాత ఇస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి షర్మిలను ఏఐసిసి ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ పదవికి ఏపీ పీసీసీ పదవికి ఖర్గే ఈ యొక్క గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏ క్షణమైనా ఈ రోజు లేదా రేపు షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మణిపూర్ లో కూడా ఆమెకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ మేరకు సూచించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా మరోపక్క శంకరి, ఈ నెల 17వ తేదీన పార్టీ నేత మధుసూదన్ మిస్త్రీ ఆధ్వర్యంలో అమరావతిలో లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరుగుతున్నందువల్ల ఈలోపే షర్మిలకు పీసీసీ పగ్గాల అప్పగింతపై పార్టీ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఏపీలో అసెంబ్లీలో కనీసం 15 నుంచి 20 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ కూడా కింగ్ మేకర్ పాత్ర పోషించేలాగా పనిచేయాలని రాష్ట్ర నేతలకు ఏఐసిసి పెద్దలు దిశానిర్దేశం చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు నిన్న ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్ళినటువంటి ఏపీ పీసీసీ నేతలందరికీ కూడా ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏపీ నేతలు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, అదేవిధంగా గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, షర్మిల వీళ్ళంతా కూడా మణిపూర్కి వెళ్లారు. సో మణిపూర్ లోనే ఈ విషయాన్ని తేటతెల్లం చేసి ఇక షర్మిలకు పగ్గాలు అప్పగించే బాధ్యతను అప్పగించబోతున్నారు. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు ఆ మార్గం సుగమం చేసేందుకే పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. థాంక్యూ కృష్ణ.